రేషన్ డీలర్లకు రావాల్సిన 6 నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నల్గొండ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రేషన్ డీలర్లకు రావాల్సిన 6 నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ మాట్లాడుతూ రేషన్ డీలర్లు పారదర్శకంగా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్న రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 6 నెలల సెంట్రల్ కమిషన్తో పాటు స్టేట్ కమిషన్ కూడా విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్ రాక దసరా, దీపావళికి కూడా రేషన్ డీలర్ల కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని అన్నారు. 6 నెలల రేషన్ డీలర్ల కమిషన్ తక్షణమే విడుదల చేసి వే బ్రిడ్జిలు లేక తూకం చేయకుండా ఈ-పాస్ మిషన్ల ఆధారంగా కాకుండా వే బ్రిడ్జిలలో తూకం వేసి బియ్యం సరఫరా చేయాలని అన్నారు. అలాగే ప్రతి రేషన్ డీలర్కు 5,000 గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం జిల్లా కోశాధికారి కోటగిరి సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు బచ్చుపల్లి మునీందర్రావు, మంచుకొండ విజయ్ కుమార్, కార్యదర్శులు మసూద్ కలీం, బొల్లా వేణుగోపాలరావు, జావీద్, గుర్రం సత్యం తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు అయినా కానీ దగ్గర మా యొక్క కోరికలను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అది ఎట్లా ఉండని కనీసం మాకు చేసిన కష్టానికి ఈ 6 నెలల 5 నెలల కమిషన్ కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులు కానీ ఇది అందరికి ప్రతి వారికి కూడా 3 నెలలు జూన్, జూలై, ఆగస్టు 3 నెలల బియ్యాన్ని ఒకే నెలలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,80 లక్షల కార్డుదారులకు పర్ఫెక్ట్గా 98.9% మేము సప్లై చేసాం. ఎక్కడ ఎటువంటి అవాంతరాలు కానీ ఇబ్బందులు కాకుండా అధికారులు చెప్పిన విధంగా రేషన్ పంపిణీ చేశాం. ఆ పంపిణీ చేసినా కానీ ఈరోజు సెప్టెంబర్ కూడా వస్తుంది, పండగలు వస్తున్నాయి. మా కమిషన్ ఇవ్వమంటే ఏప్రిల్ నుంచి ఈరోజు వరకు గత 45 సంవత్సరాల చరిత్రలో ఈ విధంగా స్టేటు, సెంట్రల్ అని 2 రకాల కమిషన్ డివైడ్ చేసి మమ్మల్ని ఏప్రిల్ నుంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి మాకు ఈ స్టేటు, సెంట్రల్ కాదు, మా కమిషన్ మళ్ళీ యథావిధిగా ఇంతకుముందు ఏ విధంగా ఇస్తున్నారు గత 40 ఏళ్ల నుంచి, ఇప్పుడు కూడా అదే విధంగా మా కమిషన్ రిలీజ్ చేసి ఆ తర్వాత మీరు స్టేట్ అడ్జస్ట్ చేసుకుంటుందా, సెంట్రల్ చేసుకుంటుందా, అది మీ ఇంటర్నల్. మాకు ఇక్కడ మేము పనిచేసేది రాష్ట్ర ప్రభుత్వం అండర్ కంట్రోల్ జాతీయ ఉత్పత్తి పథకం అయినా కానీ దానిలో భాగంగా మేము పనిచేసేది రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో పనిచేస్తున్నాం. మాకు ఆథరైజేషన్స్ డిఎస్ఓ గారు, ఆర్డీఓలు మాకు ఆథరైజేషన్స్ ఇస్తారు. వారి కంట్రోల్లో మేము ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తున్నాం. కాబట్టి మేము ఇక్కడ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మా కమిషన్ ఇమ్మీడియట్గా ఈ పండుగల పేరు మీద ఈ 2 రోజుల్లో రిలీజ్ చేస్తారని చెప్పేసి ప్రతి మాకు మీ అందరికీ తెలియజేస్తూ, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎన్ఎఫ్పిసిఐ కార్డులకు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం కమిషన్ ఇవ్వలేదు. అట్లాగే స్టేట్ గవర్నమెంట్ సెప్టెంబర్ మాసానికి సంబంధించి కూడా వాళ్ళకు కూడా కమిషన్ ఇవ్వలేదు. దసరా, దీపావళి ఫెస్టివల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణలో అతిపెద్ద పండుగలైన దసరా, దీపావళికి రేషన్ డీలర్లు ఫస్ట్ ఉండే పరిస్థితి ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, మన సివిల్ సప్లై శాఖ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇనిషియేషన్ తీసుకొని రేషన్ డీలర్లను మన దసరాకు పస్తులు ఉండకుండా వాళ్ళకు 1-2 రోజులనే ఖాతాలలో డబ్బులు వేయించడానికి సిద్ధపడాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర తెలంగాణ రేషన్ డీలర్ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3 డివిజన్ల రేషన్ డీలర్ అందరము ఐక్యంగా బైక్ ర్యాలీ తీసుకుంటూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. మేము చేసిన కష్టానికి మా డబ్బులు మాకే ఏమంటారు, వేరే ఏమి అడగట్లేము. మాకు ఇదివరకు గవర్నమెంట్ మాకు గౌరవ వేతనం ఇస్తున్నది, అది లేదు. మా కష్టాన్నే మాకు ఇవ్వట్లేదు. ఇది మేము పరిష్కరించిన దాకా మేము కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా వినియోగించుకున్నాం. వచ్చిన ప్రతి ఒక్క రేషన్ డీలర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.